కృష్ణ గారు, జైని పెళ్లి చేసుకోవటం నాకు ఛాలెంజ్. అన్నీ దగ్గరుండి చూసుకుంటానని నాకు మాట ఇవ్వా? అలాగే. అతని గురించి ఏ ప్రస్తావన నా దగ్గరికి రాకుండా జాగ్రత్త పడుతున్నాను. అలా అనుకుంటూనే రోజులో ఎన్నో వేల సార్లు అతన్ని గుర్తు చేసుకుంటున్నావు. కృష్ణ అంకుల్ జయంతి గారిని ఇష్టపడుతున్నారని, తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని జయంతి గారికి చెప్పొచ్చు కదా. మనం అనుకున్నది అనుకున్న టైంలో పూర్తి చేసిస్తే ఇంకో మంచి ప్రాజెక్ట్ వస్తుంది. పక్క స్టేట్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి కూడా మనల్నే రికమెండ్ చేస్తానన్నారు సిఈ గారు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఆ రామ్ ప్రసాద్ గారికి తేడా నాకేం తెలియడం లేదు రాజా. ఏమన్నావు? అవును, ఏంటి నీకు ఆయనకి తేడా? ఆయన ఎదగాలి ఎదగాలి అని తాపత్రయపడతాడు, నువ్వు అంతే. ఆయన డబ్బు సంపాదించాలి అనుకుంటాడు, నువ్వు ఆ బాటలోనే వెళ్తున్నావు. కాకపోతే ఆయన నీ మీద కసితో నెగిటివ్ గా అప్రోచ్ అవుతాడు, నువ్వు అలా కాదు. అదొక్కటే మీ ఇద్దరికి తేడా. మాధవి, ఏ నిజం మాట్లాడాలని కోపం వచ్చిందా? నీకు కోపం వచ్చినా నిజం అదే. డబ్బు మనిషికి అవసరం, కానీ మన అవసరాలు కూడా మర్చిపోయి డబ్బు సంపాదించి ఏం చేసుకుంటారు? ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు. ఏంటది? డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? ఎవరికిస్తావు? భార్య లేదు, పిల్లలు లేరు, ఎంతసేపు బిజినెస్ లో డబ్బులు సంపాదించటం. చివరికి ఏం చేస్తావు చెప్పు? ఏమైంది మాధవి నీకు? ఎందుకు క్లాస్ పిక్తున్నావు నాకు? క్లాస్ కాదు రాజా, నువ్వు ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా. ఇకనైనా నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఎలా చెప్పు? ఇదే చందు నీ భార్యగా ఇంట్లో ఉండుంటే, నీకే పిల్లలుండుంటే ఇలా లేటుగా ఇంటికి వచ్చేవాడివా? టైంకి అన్నం తినకపోతే తను ఊరుకునేదా? ఏంటి అడు తిప్పి ఇడు తిప్పి మళ్ళీ చందు గురించి టాపిక్ తీసుకొస్తున్నావు? నాకు నచ్చదని తెలుసు కదా. నీకు నచ్చినా నచ్చకపోయినా చందు నీ భార్య. తనకి ఎంత ప్రేమ లేకపోతే నిన్ను చూడటం కోసం హాస్పిటల్కి వచ్చింది. తను ఎందుకు వచ్చిందో నీకు తెలియదులే. నీకు తెలిసిందేంటో చెప్పు. నేను బ్రతికున్నానా పోయానా అని చూడటం కోసం వచ్చింది. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు రాజా. నీకు ఆడపిల్ల మనసు అర్థం కాదు. చందునే కాదు, ఏ ఆడపిల్లైనా తన భర్తకి ఏదైనా జరిగింది అంటే తల్లడిల్లిపోతుందే కానీ ఇంత వికృతంగా ఆలోచించదు. అమ్మా తల్లి, ఆవిడ గొప్పతనం గురించి చెప్పింది చాలు. పదే పదే దాని గురించి గుర్తు చేసి నా బుర్ర తినకు. ఇప్పటికే చాలా అలసిపోయాను. డబ్బెందుకు సంపాదిస్తున్నావా అని అడిగావు కదా. నేను డబ్బు సంపాదన కోసం పనిచేయను. నా మీద ఆధారపడిన చాలా మందికి పని కల్పించడం కోసం బిజినెస్ చేస్తున్నాను. అందులో వచ్చిన డబ్బు వాళ్ళ కోసం ఖర్చు పెడతాను. ఎందుకంటే నాకు డబ్బు అంటే పిచ్చి కాదు, ప్యాషన్ అంతకన్నా కాదు, అవసరం. అది నువ్వు తెలుసుకుంటే చాలు. భోంచేసి పడుకో. ఈ మనిషికి చందు అంటే ప్రేమ ఎలా కలిగేలా చెయ్యాలి? ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదే. ఎప్పుడు మారుతాడో? జై, పట్టు చీరలు కూడా ఆన్లైన్ అమ్ముతారా? నువ్వంత సీరియస్ గా నా సిస్టమ్ తీసుకుని మరీ చేస్తున్న పని ఇదేనా? అంటే పెళ్లి దగ్గర పడింది, పనులన్నీ అక్కడికి అక్కడే ఉన్నాయి. అటైనా ఇటైనా రెండూ నేనే చూసుకోవాలి కదా జే. ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆఫీస్ పనులే చెయ్యి, అవన్నీ తర్వాత. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి అనంతరామ్ గారు. చెప్పండి మేడం, ఢిల్లీ నుంచి సిన్హా గారు ఫోన్ చేశారు. ఏమన్నారు? అదే మేడం, అప్పుడు మనం స్టేడియం కాంట్రాక్ట్ తీసుకుని చేశాం కదా. అవును. ఇప్పుడు అంతకంటే పెద్దదొకటి ప్లాన్ చేస్తున్నారట. ఓ,
ఆ స్టేడియానికి ప్లాన్ ఇచ్చిన కృష్ణ గారిని ఢిల్లీ పంపించమన్నారు. ముందు తనతో మాట్లాడాక తర్వాత అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేద్దామన్నారు. కృష్ణ గారు ఎందుకు? ఆయన మించిన ఇంజనీర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని పంపిస్తామని చెప్పండి. లేదు మేడం, వాళ్ళు కృష్ణ గారినే కావాలంటున్నారు. అంత తక్కువ ప్లేస్లో చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారని కృష్ణ గారిని చాలా మెచ్చుకుంటున్నారు. ఆయన ఇప్పుడు మన దగ్గర లేరు కదా, ఏం చేయాలి? పోనీ ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ చేద్దాం మేడం. ఆయన ఒప్పుకుంటే ఆ నరేంద్ర గారి కంపెనీతో టైఅప్ అవుదాం. ఇటు మన ప్రెస్టేజీ నిలబడుతుంది, అటు కృష్ణ గారు కావాలన్న వాళ్ళ కోరిక తీరుతుంది. ఏమంటారు? అంటే ఇప్పుడు నేను ఆ కృష్ణకి ఫోన్ చేసి బతిమలాడి ఒప్పించాలా? అవసరం లేదు జయ, తను చాలా మంచి మనిషి, ఎవరు ఫోన్ చేసినా కాదండు. నీకేం తెలుసు కృష్ణ గురించి? నిన్నే కాక మొన్నొచ్చావు, ఆయన గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఏదో ఒకసారి పిలిస్తే వచ్చి టెండర్ కి హెల్ప్ చేశాడని ప్రతిసారి హెల్ప్ చేస్తాడనుకుంటున్నావా? చూడండి అనంతరామ్ గారు, కృష్ణని పంపించడం కుదరదు. అంతకంటే మించిన ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని పంపిస్తామని చెప్పండి. వాళ్ళు వద్దు అంటే మనకి ప్రాజెక్ట్ అక్కర్లేదు, ఆపేద్దాం. అది కాదు మేడం, ఇంత చిన్న విషయానికి మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? కావాలంటే కృష్ణతో నేను మాట్లాడతాను. అవసరం లేదు. మళ్ళీ ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే నాకు కనెక్ట్ చేయండి, నేను మాట్లాడతాను. అలాగే మేడం. ఏంటి జే, ఎందుకు కృష్ణ పేరు చెప్పకనే అంత రియాక్ట్ అవుతున్నావు? ఎందుకో నీ మొహంలో చాలా డిస్టర్బెన్స్ కనపడుతుంది జే. ఎందుకని? తను జాబ్ వదిలేశాడని ఇంత కోపం చూపించాలా? కృష్ణ నిన్ను చాలా గౌరవిస్తాడు జే. నాకన్నీ తెలుసు నవీన్, నన్ను డిస్టర్బ్ చేయకు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. మన కంపెనీ ఇంజనీర్స్ లిస్ట్ అవుట్ ఇవ్వమ్మా నాకు. 1 minute సార్. అనంత్ గారు, సార్, కృష్ణ అంత టాలెంటెడా? నిజంగా అతను చాలా తెలివిగల మనిషి, మంచి వ్యక్తి కూడా సార్. ఆ ప్రాజెక్టు సింగిల్ కరెక్షన్ చెప్పకుండా ఓకే చేయించారు. అంత టాలెంటెడ్ పర్సన్ సార్. సడన్ గా జాబ్ మానేశారు కదా, బహుశా మేడంకి ఆ కోపం అయి ఉండొచ్చు. ఆ లిస్ట్ అవుట్ మొత్తం నా క్యాబిన్కి పంపించమ్మా. ఓకే సార్. జాబ్ మానేసినందుకు ఇంత కోపమా? పైగా నా తరపున పెళ్లి పెద్దగా ఆయన్ని ఫిక్స్ చేస్తున్నాను. మీ మిస్సెస్ జై ఒకేలాగా ఉంటారు కాబట్టి, సో నీ సెలక్షన్ జైకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఏంటి మేడం ఇక్కడ? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. మీరు కావాలని నా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? మేడం, నాకైతే అలాగే అనిపిస్తుందండి. నిజమే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మీరు కాదన్నారు. నేనేమనలేదే. మీకు ఇష్టం లేదన్నారు కదా అని సరిపెట్టుకున్నాను. ఇక అంతటితో ఆగిపోతుంది అనుకుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు నాకు ఎదురవుతున్నారు? ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఇరిటేట్ చేయడం ఏంటి మేడం? అయినా నేనెందుకు అలా బిహేవ్ చేస్తాను? మీరెందుకు అలా బిహేవ్ చేస్తున్నారో నాకు తెలీదు. నవ్విన అమాయకుడు, తనకేం తెలీదు. తనేదో మిమ్మల్ని చూసి నా ఫ్రెండ్, నా ఆత్మీయుడు అని చెప్పేగానే సరిపోయిందా? అసలు తను మీకు ఎలా తెలుసు? నా మూలనే కదా పరిచయం. ఈ కొద్ది రోజుల్లోనే తను మీకు ఆత్మీయుడు ఎలా అయిపోయాడు? ఓకే, అది తన తప్పే. ఎందుకంటే ఏం తెలియని మనిషి కదా, కొద్దిపాటి పరిచయానికే మిమ్మల్ని ఆత్మీయుడు అనుకుని ఉండొచ్చు. కానీ తనకేం తెలుసు,
ఎంత పరిచయం ఉన్నా మీరు దూరంగానే ఉంటారని. మీరైనా చెప్పాల్సింది కదా మేడం. అదే మేడం, నేనంత మంచి మనిషిని కాదని చెప్పాల్సింది. అప్పుడైనా నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటాడేమో. ఆ విషయం నేనెందుకు చెప్తాను? ఆ అవసరం నాకేంటి? వద్దులేండి, నేనే చెప్తాను. మీరేం చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలీదు. ప్రతిదానికి మీ రిఫరెన్స్ తీసుకొని రావడం నాకు నచ్చడం లేదు. మీరు నేను కాదనుకున్నాం. మీరు జాబ్ కూడా మానేసి వెళ్ళిపోయారు. మీరెవరో నేనెవరో అన్నట్టు ఉండాలి, కానీ ప్రతిదానికి తను మిమ్మల్ని నా దగ్గరికి తీసుకురావడం లేదా తనే మీ దగ్గరికి రావడం నేను టాలరేట్ చేయలేకపోతున్నాను. క్షమించండి మేడం, నా వల్ల మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మీదట అలాంటి ఇబ్బంది రాదు. మీ నుంచి మాత్రమే కాదు, మీ కూతురు చందు నుంచి కూడా నాకు ఏ ఇబ్బంది రాకూడదు. తను ఎవరికి ఇబ్బంది కాకూడదని ఆలోచిస్తున్నానులేండి. తను అసలు ప్రాబ్లం కానే కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు అంటున్నారు కదా, తొందరలోనే మేము మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాం. ఇంకొక విషయం, నవీన్ వచ్చి పెళ్లికి పిలిస్తే పిలిచాడు కదా అని పెళ్లికి రాకండి. నాకు నచ్చదు. రానులేండి, నా మనసులో ఉన్నదే మీరు అడిగారు. మీరు అడగకపోయినా నేను చందు వచ్చేవాళ్ళం కాదు. ఇక మీదట ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడతాం మేడం. నా వల్ల మీ మనసుని కష్టపెట్టినందుకు క్షమించండి. వస్తాను మేడం. కాదు, వెళ్తాను మేడం. ఏంటి చందు, ఏం మాట్లాడా? ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంతోష్. రేపేం జరుగుతుందో అన్న భయమా? కాదు, ఈరోజు ఏం చేయలేకపోతున్నాననే బాధ. అంటే నీకు తెలుసు కదా సంతోష్ నా పరిస్థితి. చావు తప్పదు అని తెలుసుకున్నప్పటి నుంచి చావు పోయే ముందు సంతోషంగా నా పెదాల మీద చిరునవ్వు రావాలి అని కోరుకున్నాను. అందుకని నా బాధ్యతలు నెరవేర్చుకోవాలని ఆరాటపడ్డాను. కానీ అవకాశం ఏది? రోజులు గడిచిపోతున్నాయి. కాలం, నా జబ్బు రెండూ వేగంగా పరిగెత్తుకుంటూ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. కానీ మనం చేయాల్సిన పనులు మాత్రం నత్త కంటే మెల్లగా సాగుతున్నాయి. ఏంటో చందు, నీకు సాయం చేయాలని చాలా ప్రయత్నించానా, కానీ కుదరలేదు. రాజా మాధవిల పెళ్లి పీటల వరకు తీసుకుని వచ్చినా తాళి కట్టించలేకపోయాను. ఇటు మీ డాడీకి జయంతి గారికి పెళ్లి చేయటం కోసం మా మమ్మీని మీ పెద్దమ్మని ఎంత రెచ్చగొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. తొందరలో జయంతి గారికి నవీన్ గారికి పెళ్లి. ఆ పెళ్లి జరిగిపోయింది అంటే ఇక మనం ఏమీ చేయలేం. అదే ఆలోచిస్తున్నాను చందు. అయినా మీ డాడీ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. నువ్వెంత కష్టపడ్డావు. జయంతి గారి మనసులో మీ డాడీ మీద ప్రేమ కలిగించడానికి ఎన్ని తిప్పలు పడ్డావు. ఒక్క మాటతో అన్నీ పోగొట్టారు. అయినా నీ సంగతి తెలుసు కూడా మీ డాడీ ఎందుకు ఇలా చేశారు? ఆయన ఒప్పుకున్నాక మాత్రం ఏం జరిగింది సంతోష్? అసలు ఆ దేవుడెప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వడు. ఆయనే గెలుస్తుంటాడు కానీ నాకు చిన్న అవకాశం కూడా ఇవ్వడు కదా. నా జాతకం అంతేనేమో. చందు, నిజం సంతోష్. చూడు, అమ్మని తీసుకెళ్లిపోయాడు. అమ్మలాంటి జయంతి గారినిచ్చి ఇలా చేశాడు. రాజా లాంటి మంచి వ్యక్తిని అడగకుండానే భర్తగా ఇచ్చాడు.
నా అంతట నేనే దూరం చేసుకునే పరిస్థితి తెచ్చాడు. అటు పెద్దనాన్న విషయంలోనూ అదే పరిస్థితి. ఎందుకు ఆ దేవుడికి నా మీద ఎంత కక్ష? నేనేం తప్పు చేశానని. చందు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఇంతకన్నా చేయగలిగిందే ఉంది సంతోష్. చూడు, ఆ దేవుడు కూడా ఎంత ప్లాన్ గా చేశాడో. డాడీ ఉన్న పొజిషన్ లో పెళ్లి ఒప్పుకోవడమే కష్టం కాదనను. ఆయన ఒప్పించేసరికి జయంతి గారికి నవీన్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. కొంచెం ఆగితే ఏం పోయేది? ఫిక్స్ అయితే సరిపోతుందా? పెళ్లి కాలేదుగా. ఇప్పుడేం చేస్తాం సంతోష్? పెళ్లి మా డాడీ చేసుకుంటాడు, మీరు పక్కకి తప్పుకోండి అని చెప్పాలా? చెప్తే తప్పేంటి? అప్పుడు మనల్ని మనుషులు అని పిలవరు. జయంతి గారు మనల్ని ఎంత చీప్ గా చూస్తారో తెలుసా? పైగా ఆవిడ నోట్తోనే మనల్ని కాదనుకునే వాళ్ళని ఎందుకు చేసుకోవాలి అనడం నేను విన్నాను సంతోష్. చూడు చందు, ప్రపంచంలో పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు చాలానే ఉన్నాయి. ఏమో ఆఖరి నిమిషంలో ఏం జరగచ్చో ఎవరికి తెలుసు? నాకు ఆ నమ్మకం లేదు సంతోష్. నాకైతే నమ్మకం ఉంది. ఏమో వాళ్ళకే గనక రాసి పెట్టుంటే ఎక్కడైనా ఎలాగైనా నీ డాడీ జయంతి గారు కలవచ్చు. రామయ్య, అయ్యా, ఢిల్లీకి పంపించాల్సిన కార్డులు ఎన్నున్నాయో ఒకసారి లెక్క వేసి చెప్పు. ఇప్పటికి 4 సార్లు లెక్క పెట్టానయ్యా. ఎవరినైనా మర్చిపోతామేమోనన్న భయం రా. సరే, అయ్యా, బయట ఉన్న వారికి కరెక్ట్ గానే పంపించాం. ఊళ్ళో ఉన్న వాళ్ళకి మీరే స్వయంగా వెళ్ళి ఇచ్చి రావాలి. నేనా? మరి నన్ను పంపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు వెళ్ళి అమ్మాయి పెళ్లి చెయ్యలేకపోయారన్న ప్రతి ఒక్కరికి దగ్గరుండి మరీ పిలిచి కార్డు ఇచ్చి రావాలి. అలాగే. అయ్యా, తుఫాన్ ఏదో మనల్ని తాకేలా ఉంది. అవును రామయ్య, పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. డాడీ, నా పెళ్లి ఏర్పాట్లన్నీ సరిగ్గా జరుగుతున్నాయిగా? ఏమైనా మిగులుంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. నువ్వా? అవును డాడీ, నేనే. అసలు నా పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. నా కోసం 1 కాదు 2 కాదు 6 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన నవీన్తో నా పెళ్లి చాలా వైభవంగా జరగాలి. ఏ విషయంలో తక్కువ జరగకూడదు. నా పెళ్లి గురించి మినిమం మరో 10 ఏళ్ల పాటు అందరూ చెప్పుకోవాలి. డబ్బు గురించి అస్సలు ఆలోచించకండి డాడీ. ఖర్చు పెట్టండి, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టండి. అలాగేనమ్మా, పెళ్లి తప్పకుండా గ్రాండ్ గానే జరిపిద్దాం. అయినా నువ్వెందుకింత ఆవేశపడుతున్నావు? నేనేం ఆవేశపడట్లేదు డాడీ, ఉన్న విషయమే చెప్తున్నాను. నా మనసులో ఉన్నదే చెప్తున్నాను. నాకు పెళ్లి జరగదు అనుకున్న వాళ్ళు, ఈ పిల్లకి అసలు పెళ్ళవుతుందా అనుకున్న వాళ్ళు, నేనంటే లెక్కలేని వాళ్ళు, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు అందరూ కుళ్ళుకోవాలి. అలా జరగాలి నా పెళ్లి. అలాగేనమ్మా, నువ్వెలాగంటే అలాగే చేస్తాను. అయినా నీ పెళ్లి గ్రాండ్గా చేయటం కంటే మించిన ఆనందం నాకేముంటుంది? అలాగే చేస్తాను. ప్రతి దానికి పోయి ఆ కృష్ణ గారిని దేబ్రించి అడగొద్దని నవీన్కి చెప్పండి. మనకి ఎవరి సహాయం అవసరం లేదు. ఏ మీకు తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? మీరు అడిగితే ఎవరొచ్చి చేయరు? నవీన్కి కాస్త అర్థమయ్యేలా చెప్పండి డాడీ. సరేనమ్మా. రామయ్య, ఏంట్రా ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకింత ఆవేశపడిపోతోంది? ఇప్పుడు తన పెళ్లి ఏం తక్కువ చేస్తామని ఎలా మాట్లాడుతోంది? అయ్యా, మీకు తెలియందేముంది చెప్పండి? ఈ కోపానికి కారణం మీరు కాదు. మరి ఎవరైతే కుండుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కలిసి ఉంటారు.
అంటే కృష్ణ కలిసి ఉంటాడంటావా? మీకన్నీ తెలుసయ్యా, కానీ బయటపడరంతే. చందు, నువ్వు కూడా కూర్చోమ్మా. నాకు ఆకలిగా లేదు డాడీ. ఆకలి లేకపోవడం ఏంటి? ముందు మీరు తినేయండి డాడీ, నేను తర్వాత తింటాను. లేదమ్మా, ఇద్దరం కలిసి తిందాం. కూర్చో. ఏం డాడీ, మళ్ళీ ఈ అవకాశం తర్వాత కుదురుతుందో లేదో అనుకుంటున్నారా? అలా అంటే ఏంటమ్మా? నిజం అంతే కదా డాడీ. ఈ రోజైతే మీ ముందున్నాను, కానీ రేపు ఉంటానో లేదో తెలీదు. ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలీదు. ఎన్ని రోజులుంటానో తెలీదు. దయచేసి అలా అనకమ్మా, చాలా కష్టంగా ఉంటుంది. వినడానికి అంత కష్టపడితే రేపు అనుభవించాలి డాడీ. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, కానీ మీతో కలిసి భోంచేయాలి అంతే కదా? సరే. మీరు కూర్చోండి డాడీ, నేను తెస్తాను. డాడీ, నవీన్ గారు కాల్ చేశారు. తర్వాత చేస్తానని చెప్పమ్మా, వచ్చి భోంచేయి. బాగోదు డాడీ. సరే, లేవు. హలో. హలో కృష్ణ గారు. చెప్పండి నవీన్ గారు. ఏం చెప్పమంటారు? నాకంతా కన్ఫ్యూజన్గా ఉందండి. సగం ఆనందంతో కన్ఫ్యూజన్ అయితే సగం అర్థంగా కన్ఫ్యూజన్. మీరు నాకు మాట ఇచ్చారా లేదా నాతోనే ఉంటానని? రేపటి నుంచి మీరు నా పక్కనే ఉండాలి, అంతే.